పాప సంబంధమైన లోకము దాని ఆశ గతించబోతుంది. దేవుని మహోగ్రత పెళ్ళున లోకం మీదికి దిగబోతుంది. ఆ ఉగ్రతలో నీవు నశించకుండా పరిశుద్ధులతో కలిసి నువ్వు ఎత్తబడాలంటే దేవుడు అనుగ్రహించే ఆ నిత్య జీవం, ఆ మహిమ ప్రపంచం, ఆ మహిమ కలిగిన లోకం, శాశ్వతమైన లోకం, నిజమైన లోకం, వాస్తవమైన లోకం, మరణము లేని లోకం, ఏడుపు లేని లోకం, ఆ లోకంలో నువ్వు ప్రవేశించాలంటే గత్యంతరం లేదు. ఈ లోకం నుంచి నువ్వు వేరుపరచబడాలి. పాపులలో నుంచి నువ్వు ప్రత్యేకించబడాలి. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై నువ్వు రక్షణ పొందాలి. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొంది నువ్వు ప్రత్యేకించబడాలి, పరిశుద్ధపరచబడాలి. నువ్వు దేవునికి చెందిన వాడివి, చెందిన దానివి కావాలి. చేతులు జాచి పిలుస్తున్నాడు, రా, లోకాన్ని విడిచి నా దగ్గరకు రా.